వందల కోట్ల డబ్బు ప్రజలది కాదా? ఓకే, అది నాణ్యత లేకుండా ఆ రోడ్డు వేస్తే ఆ రోడ్డు డ్యామేజ్ అవదా? అది బయట పెడుతుంది మేమే. ఇంకొకటి ఒక్క నిమిషం ఇంపార్టెంట్, నా నియోజకవర్గం గురించి చెప్పుకోవాలి కదా. అక్రమాలు ఎలా జరుగుతున్నాయి మీరు అడుగుతున్నారు కదా. ఇదే ఎర్రగొండపాలెంకి రోడ్డు మార్గం లేక అటవీ ప్రాంతంలో నుంచి మాచర్ల నుంచి ఎర్రగొండపాలెంకి ఒక రోడ్డు కోసం ప్రజలు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూశారు. మా ప్రభుత్వంలో శాంక్షన్ వచ్చింది, నేను వచ్చిన తర్వాత అటవీ శాఖలో పర్మిషన్లు తెప్పించి దాన్ని స్టార్ట్ చేయబోతే ఎలక్షన్ ఉందని ఆపేడు కాంట్రాక్టర్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే ఈ దళారులు వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది నాణ్యత లేకుండా ఆ పని జరుగుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రజాగొంతుగా మేము మాట్లాడుతున్నాం. నిజంగా మాకు లాలిచి ఉంటే మేము మాట్లాడలేం కదా. మాట్లాడనటువంటి వాళ్ళకి లాలూచి ఉంది కాబట్టి, వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి అక్రమాలు చేస్తున్నారు. ఎవరు అరెస్ట్ అయినా ఇవన్నీ కూడా అక్రమంగా చేశారు అంటున్నారు. మరి మీ మీద 9 కేసులు ఉన్నాయి అంటున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయలేదే మరి? సార్, నా మీద అరెస్ట్ చేసే కేసులు కాదు. కొన్ని కేసులు 7 సంవత్సరాలు పైబడితే మాత్రమే అరెస్టులు చేస్తారు. ఇవన్నీ 7 సంవత్సరాల లోపల. ఏం తప్పు చేస్తే పెడతారు సార్? నేనేమి దోపిడీ చేసేవాడిని కాదు, నేనేమి ప్రజల దగ్గర కూటుని లాగేవాడిని కాదు. రక్తపు కూటును కూడా లాక్కొని భోంచేస్తున్నటువంటి దళారులు వాళ్ళ వైపు ఉన్నారు. కేసులు పెడితే వాళ్ళ మీద పెట్టాలి, మా మీద ఎందుకు పెడతారు? నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తాం. నిత్యం ఎర్రగొండపాలెంలో ఇళ్లు తీసుకొని వారి కోసం పోరాటం చేస్తాం. తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే గారికి ఏమన్నా ఆఫర్లు వచ్చినాయా? వచ్చేయండి అని. సార్, నా దగ్గరికి ఆఫర్ తీసుకొచ్చే ధైర్యం ఎవరు చేయరు. ఎందుకంటే వేరే వాళ్ళ ద్వారా నేను నా మనస్సాక్షిని నమ్మేటటువంటి వ్యక్తిని. నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి ఇంతటి వాడిని చేసినటువంటి పార్టీకి ద్రోహం చేసేటటువంటి మనస్తత్వం నాది కాదు. లాలూచి రాజకీయం చేసే వ్యక్తిని కానే కాదు. ఏ డబ్బు ఆర్జన కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు మంచి చేయాలి. ప్రతిపక్షం నాకు వచ్చింది, అవకాశం వచ్చింది. ప్రజల వైపున నిలబడి మాట్లాడి ప్రజలకు దక్కాల్సినటువంటి అవకాశాలను దక్కించడం నా బాధ్యత. అది నేను చేస్తున్నాను. వేరే వాళ్ళ ద్వారా ఏమన్నా వచ్చిందని మీకు డైరెక్ట్గా రాదు? ఎవరి దగ్గర నుంచి రాలేదు. అలాంటి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారంటే టాక్ వచ్చింది. ఎవరై ఉంటారు మీ అంచనా ప్రకారం? ఎవ్వడు పోడండి. ఈ 11 మందిలో ఏ ఒక్కరు కూడా పోయేటటువంటి వ్యక్తి లేరు. మొట్టమొదటిది. రెండవది, వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పొగబెట్టడం కింద నుంచి, దానిలో అంట కాగడం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 9 నెలల నుంచి చేస్తున్నటువంటి పోరాటాలని గమనించండి. ప్రతి ఎమ్మెల్యే దానిలో భాగస్వాముడా కాదా? ఎందుకు పోవాలనుకునే వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఒకటి, ఇంత వ్యతిరేకత తెచ్చుకుంటున్నటువంటి పార్టీలోకి పోయి ఎవరన్నా వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటారా? ఒకసారి గమనించండి. ఏముందని పోవాలా? డబ్బు కోసం, అధికారం, మదాన్ని. ఎవ్వరు బోరు. అదంతా ఒక కావాలని. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది వైసీపీలో? మీ ఎవరినైనా చేస్తారు. అసలు ఏమీ లేని దగ్గర వంశీ గారిని అరెస్ట్ చేసి మీ అనుమానం మీ మీద ఏమీ లేదు, మీరు మంచివారు, మీరు పెద్దగా ఇందులోనే ఆశపడరు కాబట్టి ఒక మీకు కాస్త అది రావచ్చు, మీరు సేఫ్గా ఉండదు. మిగతా వాళ్ళు మీరు అనుకోరు. కొడాలి నాని గారు, రోజా గారు, పేరిణి గారు, వీళ్ళు ముగ్గురిని అయితే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారంటున్నారు. నిజమా? మీకు అనుమానం? భయపడతాడు సార్. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? నిన్న కొడాలి నాని గారు మాట్లాడారు కదా, ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఏం సాధిస్తారు మీరు? ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను మీరు ఎట్లా కూడా ఆపలేరు. 24,000 మిర్చి 11,000కి అమ్ముతున్నారంటే మీరు ఎంత అసమర్థులు? ఎంత మీకు రైతుల మీద బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు? అది మీకు వ్యతిరేకమే కదా వచ్చేది. దాన్ని ఆపగలరా? మద్యాన్ని మీరు ఇచ్చినట్టే ఇచ్చి ప్రజల డబ్బును దోచుకొని దళారీ వ్యవస్థను నడుపుతున్నారు కదా. దీని మీద వచ్చే వ్యతిరేకతను ఎవరు కాదనగలుగుతారు? రోడ్ల మీద మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు కదా. బెల్ట్ షాపుల దగ్గర నుంచి ఆటోల్లో పెట్టి మద్యాన్ని నమ్మిస్తున్నారు కదా. ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయా లేదా? ఆ వ్యతిరేకతను ఎవరు కాపాడగలుగుతారు? ఎవరు దాన్ని ఆపగలుగుతారు? కాబట్టి ఈ ప్రభుత్వం అనేది ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం, అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం, నాయకుడు లేనటువంటి ప్రభుత్వం లాగా కనపడుతుంది. నాయకుడు లేకపోవడం ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నాయకుడు లేకపోవడం, ఇంతమంది ఉండే 24,000 మిర్చి ధర 11,000కి వచ్చేసిందా? ఇంతమంది ఉండే సగానికి సగం కంది ధర పడిపోయిందా?
ఇంతమంది ఉండే 2,000 రూపాయలు పత్తి ధర పడిపోయిందా? ధాన్యం ధర పడిపోయిందా? 2,200 ఉన్న ధాన్యం ఇవాళ 1,200కి అమ్ముకోవాల్సిన పరిస్థితి, 1,000 రూపాయలు పడిపోయిందే. ఇంతమంది ఉండే పడిపోయిందా? జగన్మోహన్ రెడ్డి జిఎస్టీ గ్రోత్ ఇంతమంది ఉండే పడిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏం చేయబోతున్నాడు? ప్రజల్లో ఉంటాం. సంక్రాంతి అన్నారు, వెళ్ళిపోయింది. ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారు అన్నది అయిపోయింది. ఫిబ్రవరి కూడా అయిపోతుంది. ఏంటి ఓదార్పు యాత్ర? ఎలక్షన్స్ వచ్చాయి మధ్యలో. ఈ ఎలక్షన్స్ వలన పర్మిషన్